హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు జయ దుర్గా మంత్రము గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము సర్వత్రా విజయములు ప్రాప్తింపజేస్తుంది, సర్వత్రా దుఃఖములను నివారణ చేస్తుంది, గృహస్థ ధర్మంలో వస్తున్న ప్రతి ఆటంకములను తొలగిస్తుంది. దుర్గా అంటేనే అతివేగంగా సాక్షాత్కారం ఒసగే దేవత, కన్న తల్లి వంటి దేవత. ఈ ప్రపంచంలో శ్రీమాతకు ఎన్ని అవతారములు ఉన్నా దుర్గా రూపంలోనే ఎక్కువ పూజలు అందుకుంటుంది. కాగా ఎక్కువ చాలా విధములైన పరిష్కారములు కూడా చూపిస్తుంది. మనం దుర్గా నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటామో ఇది అందరికీ తెలిసిందే. అటువంటి దుర్గాదేవి యొక్క మంత్రములు చేయడం మన విజయ పరంపరకు చిహ్నములై ఉంటాయి. అయితే మనం కింద డిస్క్రిప్షన్ లో దుర్గా ప్లేలిస్ట్ ఉంది, అది క్లిక్ చేసి దుర్గా దేవత యొక్క మంత్రములని వినండి. ఏది సహజంగా ఉంటే అది చేయండి. కానీ ఈ మంత్రము సక్సెస్ కు అడ్రస్ అనే చెప్పుకోవచ్చు. అంటే విజయము పొందేందుకు ఒక చిరునామాగానే ఈ మంత్రమును చెబుతారు. అయితే మనం ఇంతకు ముందు చాముండేశ్వరి యొక్క మంత్రంలో ధ్యానం చెప్పి ఉన్నాం. ఓం కళాభ్రభాం కటాక్ష అరికుళభేదం మౌళి బద్ధేందు రేకం శంఖం చక్రం కృపాణం త్రిశిఖం అభిగరే ఉద్వాహంతిం త్రినేత్రం సింహస్కందాది రూఢం త్రిభువనమఖిలం తేజసా పురాయంతిం ధ్యాయే దుర్గాం జయక్షాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. ఇలా ధ్యానం చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ అక్షరములు కావాలంటే చాముండేశ్వరి యొక్క ప్రసంగం వినండి, దానిలో అక్షరములు ఉన్నాయి, తీసుకోండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇక ఈ మంత్రము మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం. వినియోగము ఓం అస్య శ్రీ జయ దుర్గా మంత్రస్య దూర్వాస ఋషి కుకుప్ చందః జయ దుర్గా దేవత ధూమ్ బీజం శ్రీం శక్తి క్లీం కీలకం మమ సర్వత్ర విజయ ప్రాప్త్యర్థే జపే వినియోగః. లేక మనకు ఏదైతే అవకాశం ఉందో అవసరం ఉందో దానిని అక్కడ పెట్టి జపే వినియోగ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఋష్యాన్యాసం నాకు వస్తే దూర్వాస ఋషి కుకుప్ చందః ధూమ్ బీజం శ్రీం శక్తి క్లీం కీలకం సర్వాంగి వ్యాపకం కుర్యాత్ అని చెప్పి ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదయన్యాసములు చెప్పుకోవాలంటే దుర్గే దుర్గే రక్షిణి స్వాహ అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః దుర్గే దుర్గే రక్షిణి స్వాహ తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ దుర్గే దుర్గే రక్షిణి స్వాహ మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ దుర్గే దుర్గే రక్షిణి స్వాహ అనామికాభ్యాం హుం కవచాయ హుం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ దుర్గే దుర్గే రక్షిణి స్వాహ కర్తల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్భోసౌరోమితి దిగ్బంధః. ఇలా మనం చెప్పి మంత్ర జపం విధులన్నీ నెరవేర్చుకోవచ్చు. అక్షరములు కావాలంటే ముందు ప్రసంగములను వినండి, వాటిని తెలుసుకొని అవగాహన పెంచుకొని మీ అంతటి మీరే ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని క్షుణ్ణంగా రాసుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము రుద్రయామల తంత్రము నుండి వచ్చినది కాబట్టి రుద్రునికి అభిషేకములు చేస్తూ గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ సంధ్యాదీపం వెలిగిస్తూ ఈ జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎర్రని వస్త్రములు, కాషాయ రంగు వస్త్రములు, పసుపు వస్త్రములు శ్రేయోదాయకము. పసుపు కుంకుమతో ఆరాధన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య దేవతకు శక్తి కొలది ఆరాధన చేస్తూ, అనగా ముందు కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ముగించుకున్న తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి విద్య నేర్పిన గురువు వద్ద నుండి ఈ మంత్రము గాయగొని ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు. శక్తి ఉపాసకుల నుండి లేక గ్రామ దేవత యొక్క పూజారి నుండి కూడా ఈ మంత్రము తీసుకొని జపం చేయవచ్చు. ఇదే స్త్రీమూర్తులు అయితే తమ భర్త వద్ద నుండి ఈ మంత్రమును ప్రత్యక్షంగా గాయగొని జపములు ప్రత్యక్షంగానే చేయవచ్చు. భర్త యొక్క గుణగానములు గానం చేసే అధికారము ఉండదు. ఈ మంత్రము విధిపూర్వకంగా చేయాలంటే 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి మన ఆవశ్యకతలను తీర్చుకోవచ్చు. ఇదే మంత్రము 1,00,000 జపం చేసి దానిలో దశాంశము హోమము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనము ఇచ్చి మనం దుర్గాదేవి యొక్క అనుగ్రహం పొంది సర్వ విధములైన శ్రేయస్సులు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. మంత్రం మరోసారి దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. మంత్రం మరోసారి దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి, వాచక జపమే చేయాలి. ఈ మంత్రం నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వామాచార విధులకు వినియోగించవద్దు. స్త్రీలు తమ గృహంలో ఎటువంటి ఆటంకములు వచ్చినా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి సర్వ ఆటంకముల నుండి సకల విధములైన దుఃఖముల నుండి సునాయాసముగా బయటపడగలరు. ఇదే పురుషులు తమ గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన దుఃఖముల నుండి బయటపడగలరు. ఈ మంత్రము జపం చేసేటప్పుడు ఉత్తరాభిముఖంగా
అభిముఖంగాను తూర్పు అభిముఖంగాను జపం చేయవచ్చు. ఎర్రని ఆసనము, రక్తచందనపు మాల, తీయని పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ శక్తి కొలది షోడశోపచార పూజ లేక లమిత్యాది పంచ పూజలు, ఇంకా వీలు కాని వారు ధూపము, దీపము, గంధము, పుష్పము, నైవేద్యము నివేదన చేస్తూ పూజించవలసి ఉంటుంది. నైవేద్యముగా వడపప్పు బెల్లము అనగా పెసరపప్పు బెల్లము గాని పటికి బెల్లము గాని ప్రసాదం నివేదన చేసుకుంటూ దేవతను శక్తి కొలది పూజిస్తూ సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రములలో ఎటువంటి అక్షరములు కలపడం గాని ఉన్న అక్షరములు తీయడం గాని చేయుటకు ఎవరికి అర్హత లేదు, చేయవద్దు కూడా. ఇవి ఋషులచే చేయబడిన మంత్రములు. మీకేదో మిడిమిడి జ్ఞానంతో ఏదేదో అక్షరములు కలిపి చేయడం వలన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిని మీరు గుర్తుపెట్టి జపం చేయవలసి ఉంటుంది. మేము ఏ మంత్రం ఇచ్చామో అదే చేయండి, లేదా ఇంకో గురువు వద్దకు వెళ్లి అతను ఏ మంత్రం చెప్తే అది చేయండి. సొంతంగా ఎటువంటి చాకచక్యములు చూపించవద్దు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖములతో ఆనందంగా జీవితంను వైభవపేతంగా గడపాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక చిరునామాను ఏర్పరుస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.